ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో జొన్న పంట కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 5 మండలాలకు చెందిన రైతులు జొన్నలతో మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు. తేమ శాతం వల్లే కొనుగోలు లేట్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నా పలుకుబడి ఉన్న వారికి ఇవేమీ పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. మండలాల్లోని సహకార సొసైటీలో కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో మార్కెట్ యార్డుకు వస్తే ఇక్కడ అదే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో జొన్న పంట కొనుగోలు కష్టాలపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. జొన్నల కొనుగోలు జరగక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డులలో కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడనే పడుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జొన్నలు కొనుగోలు చేసే మార్కెట్ యార్డులో ఉన్నాం. ఇక్కడ కూడా రైతులందరూ కూడా గత 3 రోజుల నుంచి రైతులు కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నప్పుడు కూడా కొనుగోళ్లు జరపడం లేదని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తడబడి నిరీక్షిస్తున్నప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, అదేవిధంగా కొనుగోళ్లు చేయడం లేదని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్న రైతులు మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏ ఊరు నుంచి వచ్చినారు, ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? మేము ఇక్కడికి వచ్చి మన గురువారం వచ్చాము. ఇక్కడికి 3 రోజులు అవుతుంది. ఇవాళ కంప్లీట్ సూచేటోళ్లకు అంటే ఇట్లా ఒక్కసారి చూస్తుండు, మా ఏమో లైట్ ఎక్కువ నింపుతున్నాడు. మైచర్ ఉన్నది, 3 రోజులు ఎండబెట్టాలా, ఇంకా 4 రోజులు కావాలా అంటున్నాడు. వెళ్ళిపోతున్నాడు, లైట్గా పట్టించుకుంటున్నాడు. మరి వేరే అయితే ఒకసారి లైట్గా పోస్తున్నాడు, రాసేస్తున్నాడు పాసింగ్. మళ్ళీ మరి సాత్నాల మండలి కాబట్టి మాకు ఇబ్బంది, ఆన్లైన్ కూడా తక్లీఫ్ అవుతుంది. ఇక్కడ తీసుకొని 3 రోజులు ఇక్కడనే తింటున్నాము, ఇక్కడనే వండుకుంటున్నాము. తినే టైంకి తిండి లేదు, నిద్ర లేదు, కరెక్ట్ కావాలి కాసుకుంటా కుక్కకుంటున్నాము. అంటే బాగా పట్టించుకునే నాయకులు కూడా లేరు ఇక్కడ. మమ్మల్ని ఎవరికి ఫోన్ చేసినా కానీ అవుతుంది ఇంతే అంటున్నారు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటున్నారు సార్. అంటే కొంతమంది కొనుగోలు చేస్తున్నారు అని చెప్తున్నారు, మరి కొంతమంది ఎందుకు కొనుగోలు చేస్తున్నారు, మీరు ఎందుకు తూకం వేయట్లేదు? తూకం మీద మైచర్ ఉన్నది, ఎండ వస్తుంది, ఇంకో 3 వద్దులు కావాలా, 4 వద్దులు కావాలా, ఇట్లనే ఆపుకుంటా పోతుండు, ఆపుకుంటా పోతుండు. మైచర్ రావట్లేదా? మైచర్ మన 14-15 వస్తుంది, అంతే 14-15. వేరే వాళ్ళు ఎంత వస్తున్నాయి, మీ అంత వస్తుందా? ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? అది తక్కువ ఎక్కువ ఏం లైట్గా నింపుతున్నాడు. వాళ్ళకు కొంచెము అంటే తెలిసిన వాళ్ళకు రాసేస్తున్నాడు అన్నది, అంటే పరిచయం బట్టి మనసుని బట్టి అట్లా కూడా చేస్తున్నాడు. ఇది ఈ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి ఇదే మార్కెట్ యార్డ్లో తింటున్నాం, పడుకుంటున్నాం, జాగరణ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఉన్న అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక రైతు కూడా పార్టీకి సంబంధించిన గణేష్ అనే రైతు మనతో పాటు ఉన్నారు. అన్న, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు? 3 రోజులు సార్, కొనుగోలు చూస్తున్నాడు, పోతున్నాడు. నాకు 15 వచ్చినాయి నిన్న. ఆవన్న ఇలా పెడుతున్నాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం 15 వచ్చినాయి. మహేశ్వరు పెట్టండి, వెళ్ళిపోయిండు. సార్ అంటే చిరకకత్తులు వెళ్ళిపోతున్నాడు. రేపు ఎండని అంటున్నాడు, నిన్న మరి వెళ్ళండి అంటున్నాడు. ఎన్ని రోజులు వస్తావు సార్? 3 రోజులు తిండి లేమనలేదు. ఇటే తాగమంటా మేము? ఇంటికాడ ఎడ్లు, మనుషులు, ఆడోళ్ళు, బీడోళ్ళు ఎట్లా ఏం చేయమంటావు? ఆవులు మేతకు మరి 3 రోజులు చూస్తున్నాం. కొంటున్నాడు, వెళ్ళిపోతుంది. ఇలా చూస్తున్నాడు, వెళ్ళిపోతుంది. కొందరు లోపల చేతి కూర్చున్నారు, కొందరికి మీద చేతి కూర్చున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మీద ఎండ కాలు కాలుతా సార్. మీరు తినే చూసిన నోట్లు వేసుకున్నా లేదా? మరి ఎన్నొద్దులు చూస్తావు సార్? వారు 3 రోజుల తిండి లేవు, నీళ్ళు లేవు, దూపలారు లేవు. ఆకలి అయితే హోటలకు పారు పోలాటు టాకి రోడ్డు దాటి టైం మీద తిండి లేని చక్కెర మంచిగా పడిపోయిండు. ఎన్నొద్దులు చూస్తావు సార్? ఇంకా ఇలా కొంటే కొంచెం అస్త్రం చూస్తున్నా సడమని వెళ్ళిపోయి, కొందరు చూడకుండా రాసేస్తున్నాడు. ఎంత మనిషి వచ్చినా మరి ఇంత చేతి కూర్చున్నాడు లోపల నుంచి. నీకైతే చూసినా నోట్లో తీసుకున్న చూడు, ఇట్లా గట్టే లేకుండా ఫస్ట్ ఉంటే అగ్గిపెట్టి వెళ్ళిపోతాం మేము గంగలో పోని. మరి ఎన్నొద్దులు చూస్తాం? ఏమన్నా ఇస్తే రాస్తారా, అంటే తూకం వేస్తామని రాస్తారా, పాస్ చేస్తారా? మాకు తెలుసులేదు సార్, అది తీసుకున్నది ఇచ్చినా మాకు అది తెలుసులేదు. అది అబద్ధం ఎందుకు? మేము ఇవ్వలే, మేము అనలే, మేము ఇవ్వాలి. అట్లా అని లేడు, ఏమని రాసు లేడు. 3 రోజులు ఆయా మేము చూస్తున్నాం. ఇవాళ రాస్తాను, నిన్న ఇవాళ రాయాలి. నేను అన్ని పాసింగ్ మేము 3 కుప్పలు ఆపేసిన గివ్వాన్ని. నీ మొన్న 3 రోజులు ఆయా, ఇది అది 3 రోజులు ఆయా సార్. ఈ 3 రోజులు ఆయా మేము వేరే ఇప్పుడు వచ్చే పాసింగ్ చేస్తున్నాం. అవి చేసుడు లేడు, ఎందుకు మరి సార్? అవి 3 రోజులు ఆయా, మరి పాసింగ్ చేసుడే లేడు. వస్తున్నాడు, తిడితే వెళ్ళిపోతున్నాడు. కావాలనే వేధిస్తున్నారనే ఒక ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, అదేవిధంగా ఇంద్రవెల్లి, అదేవిధంగా ఏవైతే మిగతా ప్రాంతాలు ఉన్నాయో నిర్మల్ జిల్లాలోని కుబీర్, అదేవిధంగా బైన్సా మార్కెట్ యార్డ్లలో కూడా ఇదే విధంగా జొన్నలు కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే జొన్నల్ని కొనుగోలు చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.